కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరోసారి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. సదాశివపేటలో ఓ హోటల్ వద్ద డబ్బులు పంచుతుండగా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనపై పోలీసులు 77/2006 కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ను జగ్గారెడ్డి ఉల్లంఘించారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదుతో అటు సదాశివ్ పిఎస్ లో అయితే ఈ కేసు అయితే నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, రంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మరోసారి జగ్గారెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే నమోదైంది. ముఖ్యంగా ఆయన సదాశివపేటలోని ఓ హోటల్ ఛాయ్ తాగే క్రమంలో అక్కడున్న వారికి డబ్బులు పంచారనే ఆరోపణలపైన కొంతమంది ఫిర్యాదు చేశారు. దాంతో పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు నమోదు చేశారు. 77/2026 ఎఫ్ఐఆర్ అయితే నమోదైందని చెప్పి పోలీసులు చెబుతున్నారు. అయితే ఇటీవల గతంలో కూడా అంటే ఈ వారం క్రితం కూడా జగ్గారెడ్డి సదాశివపేటలోనే ఓ మహిళకు ఆమె మహిళకు 1,00,000 రూపాయలు బహిరంగంగా ఇవ్వడము అదే ఎన్నికల ఉల్లంఘన అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దానిపైన కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇది జరిగి వారం రోజులు గడవక ముందే మరోసారి జగ్గారెడ్డి డబ్బులు పంచుతూ ఉన్నట్టుగా అక్కడ ఫిర్యాదు నమోదు చేయడంతో ఈ కేసులు అయితే నమోదు చేశారు పోలీసులు. ఏదేమైనా తనకు అలవాటుగా ఉన్న డబ్బు పంపిణీ అనేది జగ్గారెడ్డి ఎన్నికల సమయంలో కూడా పట్టించుకోకపోవడం ఇటు బీఆర్ఎస్ నేతలకు అయితే ఆగ్రహం తెప్పించిందని చెప్పుకోవచ్చు. దీంతో వారు పోలీసులు తర్వాత ఎన్నికల అధికారికి అయితే ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి ఎలా స్పందిస్తారనేది ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు. తాను అలవాటుగా డబ్బులు పంచడం అంటే తాను ఎక్కడ కనిపించిన పేదవాళ్ళు ఎవరైతే వృద్ధులు వికలాంగులు వస్తూ ఉంటారు కాబట్టి డబ్బులు ఇవ్వడంలో తప్పేంటి అని జగ్గారెడ్డి అన్నారు. అయితే ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేయడంతో బీఆర్ఎస్ నేతలు అయితే ఆగ్రహంగా ఉన్నారు. డబ్బులు పంపిణీ చేశారు. సదాశివపేటలోని ఏదైతే కొన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే క్రమంలోనే ఆయన డబ్బులు అయితే ఇచ్చారని చెప్పి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీని పోలీసులు కేసు నమోదు చేశారు కానీ ఇంకా పూర్తి వివరాలు అయితే వెల్లడించలేదు. ఏ సెక్షన్ ఇదైతే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించి జగ్గారెడ్డి ప్రవర్తించడం సరికాదని చెప్పి ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలు సదాశివపేటలో ఇది రెండోసారి ఇలాంటి ఘటన జరగడం. ఏదేమైనా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం ఆయన ఉందాతనానికి మంచిది కాదని చెప్పి కొంతమంది నాయకులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నగేష్, గతంలో ఇప్పుడు కేవలం ఎన్నికల కోడ్ ఉంది అని ఆయన ఆలోచించారా, లేదంటే నార్మల్ గానే ఆయన ఎప్పుడు అందరికి పేదలకి డబ్బులు పంచే అలవాటు ఉందా? సాధారణంగా జగ్గారెడ్డి పేదలు ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళు ఆయన దగ్గరకు వస్తే డబ్బులు పంచడం ఆయనకు అలవాటే. అయితే ఎలక్షన్ కోడ్ ఉన్న క్రమంలో దాన్ని కోడ్ ఉల్లంఘన చేయడం అనేది తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగేష్, ఇప్పుడు ఈ కేసు ఎంత సివియర్ గా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి? ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు, దట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన పైన ఈ కేసు సివియారిటీ ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? పోలీసులు అయితే కేసు నమోదు చేసినారు. ఇంకా పూర్తిగా వివరాలు అయితే వెల్లడించలేదు. కొద్దిసేపు తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది సదాశివపేట పోలీసులు. అయితే దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ ఉల్లంఘన అనేది కొంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పార్టీ అధికార పార్టీలు వాళ్ళైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం అనేది కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నిబంధనలకు విరుద్ధం. దీంతోనే కొన్ని పరిణామాలు అయితే తీవ్రంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన పైన ఇప్పటికైతే కేసు నమోదు చేశారు కానీ పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సిన పోలీసులు కాసేపట్లో ప్రెస్ మీట్ పెడతామని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఇంకో పక్క బీఆర్ఎస్ నాయకత్వం ఏమంటుంది? కాంగ్రెస్ అధిష్టానం దీనిపైన ఇంకా ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. అయితే ఈ ఎలక్షన్ ఉల్లంఘన పైన గతంలో కూడా జగ్గారెడ్డికి ఉన్నత ఎవరైతే కాంగ్రెస్ హైకమాండ్ నాయకులు ఉంటారో వారు కొంత వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే ఎలక్షన్ కోడ్ జరుగుతున్న సమయంలో డబ్బుల పంపిణీ చేయకుండా ఉండాలి, ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో
ఎవరికైనా సాయం చేసుకొని ఈ కార్యక్రమాలు మంచిది కాదని చెప్పి ఇటీవలే సూచించినట్టు తెలిసింది. అయినా జగ్గారెడ్డి వాటిని లెక్క చేయకుండా మరోసారి డబ్బులు ఇవ్వడం అనేది వివాదాస్పదమైంది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నాగేష్.